వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బంద్ సొసైటీ మరియు మాదిగ మేధావుల ఫోరం తెలంగాణ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. పల్లెల వీరస్వామి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అప్పికట్ల భరత్ భూషణ్ ఐఆర్టీసీ రిటైర్డ్ హాజరు కావడం జరిగింది. అదేవిధంగా మాదిగ మేధావుల ఫోరం సంఘం అధ్యక్షులు చీమ శ్రీనివాసులు, జనరల్ సెక్రటరీ ఉస్మానియా విద్యాలయం ప్రొఫెసర్ నథానియల్, సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గ్యార శ్రీనివాస్, బహుజన రాజ్యాధికార సమితి వ్యవస్థాపకులు వశపాక నరసింహ, వివిధ ప్రముఖులు పాల్గొని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో పల్లెల వీరస్వామి మాట్లాడుతూ సుప్రీంకోర్టును ఇచ్చిన తీర్పుకు బంద్ సొసైటీ తరపున మాదిగ మేధావుల సంఘం తరపున స్వాగతిస్తున్నామని పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బంద్ సొసైటీ సభ్యులు, మాదిగ మేధావుల సంఘం సభ్యులు, ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. దామోదర్, మహేష్ వీరి ముగ్గురు కూడా శవయాత్రలకు నేను వెళ్ళాను 2009లో. వారి శవయాత్రలకు జనాలు అశేష జనం వచ్చారు. వచ్చి వాళ్ళు నివాళులు అర్పించారు. వాళ్ళందరికి కూడా మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అండదండలుగానే ఉంటున్నాం. ఇది మేము వేరే వర్గాన్ని ఎవరిని కూడా కించపరచట్లేదు. మేము అడిగేది మేమెంత ఉన్నామో మాకు అంతే కోట ఇవ్వండి అని అడుగుతున్నాం తప్పించి మాకు వాళ్ళ దోసుకొని వీళ్ళకి ఇవ్వాలి అనేది మేము ఎప్పుడూ అడగట్లేదు. ఇది సమబద్ధమైన న్యాయమైన తీర్పు, కోరిక. మాదిగలు 30 ఏళ్ల నుంచి వాళ్ళు చేస్తున్న ఉద్యమంలో కానీ, లేపిన ఉవ్వెత్తు కెరటాల్లో కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పొల్లెత్తు ఒక మాట మాకు వాళ్ళదొద్దయ్యా అని ఎవరిని అడగల, వాళ్ళని దోచుకొని మాకు ఇవ్వండి అని. మేమెంత ఉన్నామో మాకే ఇవ్వండి అనే సదుద్దేశంతో చెప్పాం. ఇది ఈ రోజున 7 మెంబర్ సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళు తీర్పిచ్చారు. ఈ తీర్పు ఇవ్వటం మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక విధంగా మా మాదిగ అమరవీరులు చీమ చిట్టుకుమంటేనే మనం ఇట్లా అంటాం, అయ్యో అని అంటాం. అటువంటిది 3 బిడ్డల్ని వీళ్ళు ఈ జాతికి అంకితం చేశారు. ఆ రోజు రాత్ర ఇమేజ్ హాస్పిటల్లో వెళ్తే డాక్టర్ చెప్తానే ఉన్నాడు, ఇంకొక అర్ధగంటలో చనిపోతాడు సార్ ఈ పిల్లోడు అని. చేతులు ఎత్తి దండ పెడుతున్నాడు, అన్నా మీరే చూసుకోండి అన్నా అని అంటున్నాడు. అంటే మాకు కళ్ళ నీళ్ళు తిరిగిపోయినాయి. అసలు ఏంటి కాలిపోయి ఉన్నాడు. ఇక బట్టలు ఏమి వేయకూడదు, వేయలేం, బట్టలు అతుక్కుంటాయి అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నిలబడి అన్న ఈ ఉద్యమం అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.